హాయ్ అండి. ఈ వీడియో స్టాక్ మార్కెట్ బిగినర్స్ కోసం అండి. చాలామంది స్టాక్ మార్కెట్ మీద ఆసక్తితో డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. కాకపోతే మనం పెట్టుబడి పెట్టే కంపెనీస్ యొక్క కనీసము బేసిక్స్ మనకు తెలిసుండి పెట్టుబడులు పెడితే మనకు లాభాలొచ్చే అవకాశాలు బాగుంటాయండి. అది ఏ విధంగా అంటే కనీసం ఆ కంపెనీకి సంబంధించిన చార్ట్ రీడింగు, ఆ కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్సు మనం అర్థం చేసుకోగలగాలి. అలా అర్థం చేసుకోగలిగినప్పుడే మనం ఆ కంపెనీస్‌లో పెట్టుబడులు పెడితే మనకు లాభాలొచ్చే ఛాన్స్ బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటేంటంటే అసలు మనం ఒక కంపెనీలో పెట్టుబడులు ఎందుకు పెడుతున్నాము అనే విషయాన్ని మీకు మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే ఆ కంపెనీకి సంబంధించిన చార్ట్ రీడింగ్ మీరు బాగా అబ్జర్వ్ చేశారా? లేకుంటే ఆ కంపెనీకి సంబంధించిన ఫండమెంటల్స్ మీకు బాగా అర్థమయ్యాయా? అనే విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకొని ఆ కంపెనీస్‌లో పెట్టుబడులు పెట్టండి. ఇంకో విషయం ఏంటంటే మీరు కంపెనీ యొక్క స్టాక్స్ బై చేసేదానికి మీ యొక్క సేవింగ్స్ ఫ్యూచర్ అవసరాల కోసం మీరు సేవింగ్స్ చేసి పెట్టింటారు కదండీ! ఏదో బ్యాంక్ డిపాజిట్స్ లాంటివి తీసుకొచ్చి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టొద్దండి. ఎందుకంటే అవి లాస్‌లోకి పోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు లాస్‌లో వెళ్ళిన తర్వాత మీరు వాటిని సెల్ చేసి మళ్ళీ మీ అవసరాలకు మీరు వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మీరు పెట్టిన స్టాక్స్ లాస్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు వాటిని సెల్ చేసేస్తే మీరక్కడ డబ్బు కోల్పోవాల్సి వస్తుందండి. అందుకని ఎప్పుడైనా సరే మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే మీకు వచ్చే నెలవారీ ఇన్‌కమ్ నుంచి 25% మాత్రమే తీసుకొచ్చి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టండి. అంతేగాని మీ ఈ మధ్య లోన్స్ కూడా బాగా ఇస్తున్నారు. లోన్స్ బాగా ఫ్రీ సిబిల్ స్కోర్ బాగుందంటే లోన్స్ బాగా ఇస్తున్నారు. మన సిబిల్ స్కోర్ బట్టి మనకు లోన్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి ఆ లోన్ డబ్బులు తీసుకొచ్చి మీరు స్టాక్స్‌లో పెట్టడము అనేది చేయొద్దండి. ఇంకోటి ఒక కంపెనీ యొక్క స్టాక్స్ మనం తీసుకుంటున్నాము అంటే ఆ కంపెనీని చార్ట్ రీడింగ్ అన్నా మనకు తెలిసుండాలి. ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ హై ప్రైస్‌లో ఉందా? లో ప్రైస్‌లో ఉందా? ఆ హై ప్రైస్ నుంచి ఆ కంపెనీ యొక్క షేర్ అలాగే హైకెళ్తుందా? లేకుంటే డౌన్ ట్రెండ్ పడిపోతుందా? లో ప్రైస్ నుంచి మళ్ళీ హైకెళ్ళిపోతుందా? లేదా? అనే విషయాన్ని మీద మనం బాగా తెలుసుకొని ఉండాలండి. ఇంకోటేందంటే కంపెనీ యొక్క ఫండమెంటల్స్‌ను మీరు అబ్జర్వ్ చేయండి. ఆ ఫండమెంటల్స్ వచ్చేసి మీరు ఏ కంపెనీ యొక్క ఏవైనా అప్‌స్టాక్స్ కానీ, ఏంజిల్ బ్రోకింగ్ కానీ, జిరోదా కానీ ఎందులో అయితే మీరు ట్రేడింగ్ చేస్తుంటారో ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ అనేది అందులోనే ఆ యాప్‌లోనే మీకు కనపడతాయి. వాటిని చూడండి. లాస్ట్ 1 ఇయర్ నుంచి కంపెనీ షేర్ ప్రైస్ ఎలా ఉంది? హైలో ఉందా? లోలో ఉందా? అటు నుంచి వచ్చేసి ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉంది? వాళ్ళు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలాగుంది? ఈ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా క్వార్టర్లీ రిజల్ట్స్ లాంటివి మనకు అక్కడ కనపడుతుంటాయి. అంతేగాని ఎటువంటి పరిజ్ఞానం లేకుండా మనం కంపెనీని షేర్స్ బై చేసి పెట్టుకున్నామంటే మనము లాస్‌లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుందండి. ఇన్‌కమ్‌లో నుంచి మీరు తీసి పెట్టండి గానీ స్టాక్ మార్కెట్‌లో బయట డబ్బులు అప్పు చేసి కానీ, లోన్స్ తీసుకొచ్చి కానీ అటువంటివి చేయొద్దండి. ఎందుకంటే మీరు పెట్టిన స్టాక్స్ ఖచ్చితంగా ఈరోజు పెడితే, ఈ మంత్ పెడితే నెక్స్ట్ మంత్ పెరిగే పరిస్థితి ఉండకపోవచ్చు. అందువల్ల మనం వాటిని పెట్టుబడులు పెట్టడానికి మన డబ్బును బాగా ఆలోచన చేసి మన ఇన్‌కమ్‌లో నుంచి తీసి పెట్టాలి గానీ, అప్పులు గానీ, వాటి నుంచి వచ్చేసి సేవింగ్స్ గానీ తీసుకొచ్చి మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టొద్దండి ఫ్రెండ్స్. ఇంకోటేంటంటే సెక్టార్ ఏ సెక్టార్‌లో పెట్టాలి అనేది మీకు బాగా అవగాహన ఉండాలి. డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. ఆటోమొబైల్ సెక్టార్ అంట, ఫార్మసీ సెక్టార్ అంట, అటు నుంచి వచ్చేసి ఎఫ్ఎంసీజీ సెక్టార్ అంట. మనం ఏ సెక్టార్‌లో డబ్బులు పెట్టాలి అనుకుంటున్నాము అనే విషయాన్ని కూడా మనం బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెక్టార్‌కి సంబంధించిన స్టాక్స్ మళ్ళీ ఈ ఆ సెక్టార్‌లో స్మాల్ క్యాపా, మిడ్ క్యాపా, లేకపోతే లార్జ్ క్యాపా, ఏ క్యాప్‌లో మనం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం అనే విషయాన్ని కూడా మనం బాగా అబ్జర్వ్ చేసి స్టాక్‌లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ మంత్ పెట్టి మీరు నెక్స్ట్ మంత్ సెల్ చేసి మాకు లాభాలు రావాలంటే అలా కుదరదు ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్‌లో. మీరు ఒకవేళ ఈరోజు పెట్టి ఒక 3-5 ఇయర్స్ మీరు వెయిట్ చేయగలిగితే మీకు లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని అటువంటి ఓపిక ఉన్నప్పుడు మాత్రమే మీరు స్టాక్ మార్కెట్‌లోకి వచ్చి స్టాక్స్ బై చేసి మీ డీమ్యాట్ అకౌంట్‌లో పెట్టుకోండి. అంతేగాని మీరు ఈరోజు బై చేసి నెక్స్ట్ మంతో లేకుంటే ఆ నెక్స్ట్ మంతో సేల్ చేసేసి మాకు లాభాలు రావాలంటే కుదరదు. అలా వచ్చారంటే అప్పుడు మీరు ఈరోజు ఒక ప్రైస్‌లో సపోజ్ 200 రూపీస్‌లో పెట్టింటారు. అది సడెన్‌గా ఏ 150కో ఏ 140కో వచ్చింటది షేర్ ప్రైస్. ఏంది ఇంత లాస్ అయిపోయింది, ఇది మరి 190కి వస్తుందేమో అని చెప్పి భయంతో మనం వాటిని షేర్స్ అమ్మేస్తుంటాం. అలా ఉండకూడదు ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్‌లోనే మనకు ఈక్విటీలో మనకు లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ షార్ట్ టర్మ్‌లో అయితే రావు ఫ్రెండ్స్. ఓకే. ఈ వీడియో మీకు వాల్యుబుల్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.